వెల్కమ్ టు ఫోకస్. సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 7.34% పెరిగింది. ఇది ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్లనే అని ఆర్బీఐ నివేదిక వెల్లడిస్తోంది. దీన్ని వినియోగదారుల సూచీ ప్రకారమే లెక్కిస్తారు. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని, అందుకే ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇది సామాన్యులపై అధిక భారాన్ని మోపుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఇంచుమించుగా కేజీ 50 రూపాయలకు అటు ఇటుగా ఉన్నాయి. బెండకాయ, వంకాయ, సొరకాయ, టమాటా ఏదైనా సరే ఒక కేజీ తీసుకుని 50 రూపాయలు నోటిస్తే తిరిగి చిల్లర వెనక్కి రావడం లేదు. ఇక పచ్చిమిర్చి 80 రూపాయలకు చేరి తన ఘాటు చూపిస్తోంది. ఉల్లి కొనాలంటే కన్నీరు పెట్టిస్తోంది. కోవిడ్ కారణంగా సగం చాలని జీతాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడం, జీతాలు సగం కూడా అందకపోవడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండుతున్న కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. కూరగాయలకు పెద్దగా డిమాండ్ లేకపోయినా ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వర్షాలు ఆశాజనకంగా కురిసి కూరగాయల ఉత్పత్తి బాగున్నప్పటికీ ధరలు పెరగడంపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా రకాల కూరగాయలు రిటైల్గా కిలో 50కి పైనే పలుకుతున్నాయి. రైతు బజార్లలో కొన్ని రకాలు తక్కువగా ఉన్నా మరికొన్ని 50 రూపాయలకి అటు ఇటుగానే ఉంటున్నాయి. హోల్సేల్ రేట్లకు రిటైల్ ధరలకు క్వింటాకు 1000 వరకు వ్యత్యాసం ఉంటుంది. రాయలసీమ జిల్లాలో పండించే టమాటా క్వింటాకు 3000 కూడా పలకడం లేదు. కానీ రిటైల్ మార్కెట్లో కిలో 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నారు. టమాటా క్వింటాల్ 4400 హోల్సేల్ రేటు చెప్తున్నారు. వర్షాలు విస్తారంగా కురిసి పచ్చిమిర్చి బాగా పండుతున్న హోల్సేల్ క్వింటా 7000 అమ్ముతున్నారు. రిటైల్గా కిలో 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దేశీ చిక్కుడు 60 రూపాయలు, గోరు చిక్కుడు 50, క్యాబేజీ 30, బెండకాయ 45, కాకరకాయ 55, వంకాయ 35, బీన్స్ 80, క్యారెట్ 65, కీరదోసకాయ 35, బీట్రూట్ 35, ఆలుగడ్డ 35, దోసకాయ 30, దొండకాయ 35, క్యాప్సికం 60గా ఉన్నాయి. పెసరపప్పు 10 రోజుల్లోనే 50 రూపాయలకి పైగా పెరిగింది. గత నెల కిలో 180 ఉన్న చింతపండు ఇప్పుడు 240 రూపాయలకి చేరింది. కందిపప్పు లాక్డౌన్కు ముందు 75 రూపాయలుండగా ఇప్పుడు 110 నుంచి 120కి చేరింది. శనగపప్పు 40 నుంచి దాదాపు రెండింతలు పెరిగి 70 రూపాయల కంటే పైకే చేరుకుంది. పెసర, మినపప్పులు 30 రూపాయల వరకు పెరిగాయి. అల్లం 90 నుండి 120, వెల్లుల్లి 100 నుండి 130, చక్కెర 35 నుంచి 40, పల్లీలు 90 నుంచి 120, సన్ఫ్లవర్ ఆయిల్ 95 నుండి 120కి పెరిగింది. ప్రస్తుతం వంట నూనెల రేట్లు కిలోకు 127 రూపాయల నుంచి 145 రూపాయల వరకు పెరిగాయి. నిరుడు ఇదే నెలలో కిలో నూనె 85 రూపాయల నుంచి 100 రూపాయలుండగా, మార్చి నెల మధ్యలో 100 రూపాయలు ఉన్న నూనె ధర ఇప్పుడు 145 రూపాయలైంది. కూరగాయల పంటలపై ఎడతెరిపి లేని భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాల నుంచి నగరానికి కూరగాయల సరఫరా తగ్గిపోయి ధరలు పెరిగాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్కెట్కు తగినన్ని కూరగాయలు రాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారు. టమాటో, వంకాయ, కాకరకాయ, చిక్కుడు, బెండకాయలు, క్యారెట్, క్యాప్సికం, బీట్రూట్, క్యాబేజీ ఇటువంటివి సైతం ఇతర రాష్ట్రాల నుంచే టన్నుల కొద్దీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పప్పు ధాన్యాలు బాగా పండుతాయి. ఇక్కడి నుండి సరఫరా తగ్గింది. వాహన రాకపోకలకు ఇబ్బందులు, సిబ్బంది కొరత వంటి వివిధ కారణాలతో ధరలు పెరిగిపోవడంతో మిగతా పప్పుల ధరలు కూడా పెరిగాయి. సప్లై చైన్ తెగిపోవడంతో ధరల పెరుగుదల 20% నుండి 25% వరకు పెరిగింది. సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పామాయిల్ ధరలు 20% వరకు పెరిగాయి. దీంతో పప్పు, నూనె ధరలను నియంత్రించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా నిల్వలపై పరిమితులు విధించడం, ధరలు తగ్గించడం, డీలర్ల ఖాతాలు తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆహార ధాన్యాల కొరతను నివారించేందుకు కేంద్రం 109 ప్రత్యేక రైళ్ల ద్వారా చక్కెర, ఉప్పు, వంట నూనెలు, పప్పులు, బియ్యం వంటి సరుకులను రవాణా చేస్తున్నాయి. సరుకుల కొరత రాకుండా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సూపర్ మార్కెట్లో సైతం పప్పులన్నీ విడిగానే లభిస్తున్నాయి. సరుకుల, సిబ్బంది కొరత కారణంగా ప్యాకింగ్ చేయడం కూడా తగ్గింది. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు నిత్యావసర ధరలపై మరింత ప్రభావం చూపనున్నాయి. పెరుగుతున్న డీజిల్ ధరలతో సరుకు రవాణా చేసే ట్రక్కులు ఇకపై సరుకు రవాణా ఛార్జీల్ని కూడా 20% పెంచుతున్నాయి. వాస్తవానికి రైతులు తాము పండించిన పంటను అమ్మాలంటే తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం వారు పెద్ద కంపెనీల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. పండ్ల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. పండ్లను వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీకి తీసుకువస్తారు. అక్కడి నుంచి వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో సరుకు రవాణా పెరిగినప్పుడు పండ్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. కొన్ని రోజుల క్రితం టమాటా ధర 10 నుంచి 15 రూపాయలుండేది. ఇప్పుడు అది కిలోకు 50 నుంచి 60 రూపాయలకు పెరిగింది. ఇతర ఆకుపచ్చ కూరగాయలు మరియు బంగాళాదుంపల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే ధరలు ఈ రకంగా మండిపోవడానికి రవాణా ఛార్జీల భారమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యం ఉపయోగించే కూరగాయల ధరలు పెరిగిపోవడంతో రోజువారీ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులే కాకుండా వంట నూనెల ధరలు పెట్రోల్లా మండిపోతున్నాయి. నూనెల వాడకం పెరిగినట్లు సరఫరా పెరక్కపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏ వస్తువు ధర చూసినా 10 నుంచి 20 రూపాయలకు అధికంగా పలు దుకాణాల యజమానులు అమ్ముతున్నారు. లాక్డౌన్కు ముందు, ప్రస్తుత లాక్డౌన్లో నిత్యావసర సరుకుల అమ్మకాల్లో తేడా కనిపిస్తోంది. కొందరు కృత్రిమ కొరత సృష్టించి మరీ రేట్లు పెంచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటే ఇప్పుడు నిత్యావసరాలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ధరల మంట వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడి బతుకు భారమవుతోంది. ఉల్లి ధరలు మంట పుట్టిస్తున్నాయి. నూనెలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి. కోవిడ్ కారణంగా 6 నెలల అనంతరం ఇప్పుడిప్పుడే మార్కెట్లు ప్రజల తాకిడితో దారిన పడుతున్నాయి. ప్రజలకు ఉపాధి మెరుగుపడుతోంది. ఇన్నాళ్ళు తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజానికానికి కొంత ఊరట లభిస్తుండగా ధరల పెంపు వారిని తిరిగి అఘాతంలోకి నెడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఏం కొనాలో ఏం తినాలో పాలుపోక అల్లాడుతున్నారు జనాలు. చక్కెర, ఉప్పు, చింతపండు మొదలు ప్రతి వస్తువుపై కనీసం 30 వరకు ధరలు పెరిగాయి. ధరలను అరికట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరిట మరింత భారం మోపుతుండటంతో సామాన్య ప్రజలు ఊపిరి సలుపుకోలేకపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే అమాంతం ధరలు పెరిగిపోవడంతో ప్రజలపై మోయలేని భారం పడుతోంది. కూరగాయలు, ఆకుకూరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అని ఓ కవి అన్న విధంగా నేడు మార్కెట్లో నిత్యావసర సరుకులతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, వంటింట్లో వినియోగించే ప్రతి వస్తువు ధర చుక్కలను అంటుతున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే నేడు ధరలు రెట్టింపయ్యాయి. నెలకు మధ్యతరగతి కుటుంబాలకు కనీసం 5,000 నుండి 15,000 వరకు, ఉన్నత తరగతి కుటుంబాలకు 15,000 నుండి 30,000 వరకు ఖర్చవుతుంది. ముఖ్యంగా పప్పు దినుసుల ధరలు దాదాపు 40% పెరిగాయి. సరుకుల సంచి పట్టుకెళితే వేల కొలది రూపాయలు వడుస్తున్నాయే కాని సరుకులతో సంచి మాత్రం నిండడం లేదు. దీంతో ఉన్నంతలో బతికే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరల వల్ల దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరగడంతో దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు మండుతున్నాయి.
దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల దాకా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. దీంతో సామాన్యులు మార్కెట్కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశలో చర్యలు లేకపోవడంతో వినియోగదారుడు నిలువుదోపిడికి గురవుతున్నారు. నిజానికి లాక్డౌన్ ప్రకటన తర్వాత 3-4 రోజుల నుంచే ఈ దుస్థితి నెలకొంది. మరోవైపు నిత్యావసర దుకాణాలకు మినహాయింపునివ్వగానే చాలా మంది అవసరం ఉన్నా లేకున్నా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో స్టాక్ తగ్గిపోయింది. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, టోకో వ్యాపారుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వ్యాపారులు ధరలకు రెక్కలు తొలగించేస్తున్నారు. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయాలు పడిపోయి ఇక్కట్లు ఎదుర్కొంటున్న బీదా బిక్కి జనానికి పౌష్టికాహారం అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతూ పోతున్న డీజిల్ ధరల పెరుగుదల, కరోనాతో రవాణా రంగంలో ఒడిదుడుకులు, ఇంకోవైపు కృత్రిమ కొరత వెరసి సామాన్యులు నిత్యావసరాల సరుకుల కొనుగోలు చేసే పరిస్థితి చేదాటింది. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా పౌష్టికాహారం తీసుకోవాలని సర్కారు చెబుతున్నది గాని ఆదాయాలు లేని కష్టకాలంలో ఎలా కొనుక్కుంటారో అని మాత్రం ఆలోచించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసినా అవి ఆశించిన ఫలితాలను సాధించడం లేదు. కొన్ని చోట్ల రైతు బజార్లు లేకపోవడంతో రైతు మార్కెట్లను బలోపేతం చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఒకే చోట ఉండేలా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు ఇప్పటికే ఉద్యానవన శాఖ నిర్వహించిన సర్వేల్లో ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్ల ఉత్పత్తి పెంచి నగర, జిల్లాల అవసరాలకు పోను చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. డిమాండ్కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు పండించేలా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. కూరగాయల సాగును యాంత్రీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో సత్ఫలితాలను సాధించిన పద్ధతులను అమలు చేయడం, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, మార్కెటింగ్, స్టోర్ చేసుకునే గిడ్డింగులను నెలకొల్పడం వంటి చర్యలతో మరిన్ని ఫలితాలు సాధించవచ్చనేది అందరి అభిప్రాయంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ గణాంకాలు ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. ధరలు ఎగిసి పడుతున్నాయని, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతోందని, ప్రజలు కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించుకుంటున్నారని పలు ప్రభుత్వ శాఖల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో దేశంలో ధరలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని దాటి ధరలు తీవ్రమవుతున్నాయి. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 7.34% నమోదైంది. గత 8 నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై జాతీయ గణాంకాల కార్యాలయం తాజా గణాంకాలను విడుదల చేసింది. వినియోగ ధరల సూచీలో ఒక్క కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ను చూస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం భారీగా 10.68% ఎగిసింది. కూరగాయల ధరలు 20.73% పెరిగాయి. నిజానికి +2 లేదా -2తో 4% వద్ద ధరలు వేగం ఉండాలి. దీని ప్రాతిపదికనే తన ద్రవ్య పరపతి విధానంలో కీలకమైన రెపో రేటుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఏడాది మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా అక్టోబర్ విధాన సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఆర్బీఐ అంచనా. సెప్టెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8%గా ఉంటుందని, అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో డిసెంబర్ త్రైమాసికంలో 5.4%కి, వచ్చేడాది మార్చి త్రైమాసికంలో 4.5%కి,
ద్రవ్యోల్బణం దిగివస్తుందని అంచనాలను ఆర్బీఐ వెలువరించింది. అయితే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వ్యయాలను తగ్గించుకుంటున్నారని వెల్లడించింది. ప్రధానంగా ఇటీవల భారీగా ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల్లో కోతలు వినియోగదారుల విశ్వాసం మునుపెన్నడూ లేని విధంగా కనిష్టానికి పడిపోయేలా చేశాయని ఈ సర్వేలో తేలింది. ప్రస్తుత పరిస్థితులపై వినియోగదారుల విశ్వాసంపై ఆర్బీఐ సర్వేను చేపట్టింది. ఏడాది మధ్యస్థ కాలానికి ద్రవ్యోల్బణం ఏకంగా 10.3% పెరిగే అవకాశం ఉందని అనేక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గడిచిన సెప్టెంబర్లో వినియోగదారుల విశ్వాసం 49.9కి కోల్పోయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి దిగజారింది. ఇంత క్రితం జులైలో ఇది 53.8%గా ఉంది. గతేడాది కాలంగా నిత్యావసరాలు సహా అన్ని ఉత్పత్తులపై వ్యయాలు తగ్గించుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. కాగా భారత్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగుతుంటే టోకో ధరలు మాత్రం తగ్గుతున్నాయి. కరోనా సంక్షోభంతో పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6% మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి భిన్నంగా రిటైల్ ధరలు నింగినంటుతున్నాయి. గత వారం జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీలోనూ భారత ఆర్థిక వ్యవస్థ 9.5% క్షీణించనుందని కేంద్ర బ్యాంక్ అంచనా వేసిన విషయం తెలిసిందే. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలోనూ జీడీపీ 23.9% పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో ఆహారోత్పత్తుల ధరలు బగ్గుమన్నాయి. దీంతో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచి 6.69%కి ఎగిసింది. గడిచిన నెలలో ఆహారోత్పత్తుల ధరలు ఏకంగా 10.68% పెరిగాయని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం సూచి ఆధారంగానే ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఏడాది ఆగస్టులో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి 8% పడిపోయింది. ప్రధానంగా తయారీ, గనులు, విద్యుత్ ఉత్పత్తి రంగాలు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాయని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన ఆగస్టులో తయారీ రంగం ఏకంగా -8.6% క్షీణించింది. గనులు, విద్యుత్ రంగాలు వరుసగా 9.8%, 1.8% చొప్పున పడిపోయాయి. భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 7.34%కి పెరిగింది. 8 నెలల్లో ఇది గరిష్ట స్థాయి. పండుగ సీజన్ కంటే ముందు ఆహార ధరలు పెరిగాయి. కుచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర బ్యాంకు రేటు కోతను మరింత ఆలస్యం చేసే అవకాశాలను పెంచింది. సెప్టెంబర్ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్థికవేత్తల మీడియా పోల్లో అంచనా వేసిన 6.88% కంటే చాలా తక్కువ ఉంది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయాలు చోటు చేసుకోవడం వల్ల ఆహార ధరలు పెరిగాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వంట నూనె, మాంసం, కూరగాయల ధరలు 13% నుండి 21% వరకు పెరిగినందున గత నెలలో 9.05% పెరుగుదలతో పోలిస్తే సెప్టెంబర్లో అవి 10.68% పెరిగాయని తెలిపారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణ ఒత్తిడి భయాల మధ్య కీలక పాలసీ రేట్లను మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10% కుదించిన ఆర్థిక వ్యవస్థను మద్దతివ్వడానికి ఒక అనుకూల ద్రవ్య వైఖరిని కొనసాగించింది. వచ్చే 3 నెలల్లో ద్రవ్యోల్బణం ఒక మోస్తారుగా తగ్గే అవకాశం ఉందని కేంద్ర బ్యాంకు సర్వే వెల్లడించింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటగా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి పెరిగిన చమురు ధరలు తోడవడంతో అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిత్యావసరాల వాడకాన్ని తగ్గించుకున్న సగటు మానవుడు కూరగాయల వినియోగాన్ని సైతం తగ్గించుకోలేకపోతున్నాడు. అయితే ధరలు ఒక్కో ఊరిలో ఒక్కోలా, ఒక్కో మార్కెట్కు ఒక్కోలా ఉంటున్నాయి. ధరలను అదుపు చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నా అవి మాత్రం ఆచరణ రూపం దాల్చడం లేదు. దీంతో అటు వినియోగదారుడు, ఇటు రైతు తీవ్ర ఆవేదనకు గురవుతారు.